శ్రోతలు, నేటి పాఠం యాకోబు పత్రిక 3వ అధ్యాయం 13 నుండి 19వ వచనం వరకు సావధానంగా వినండి. మీలో జ్ఞాన వివేకములు గలవాడు ఎవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచాలి. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరము, వివాదము ఉంచుకున్నవారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చునది కాక భూసంబంధమైనది, దయ్యముల జ్ఞానము వంటిది అయి ఉన్నది. ఏలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉంటాయో అక్కడ అల్లరి, ప్రతి నీచ కార్యము ఉంటాయి. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడేది, కనికరముతో మంచి ఫలములతో నిండుకొనినది, పక్షపాతమైన వేషధారణ అయినా లేనిది. నీతి ఫలము సమాధానము చేసేవారికి సమాధానమందే విత్తబడుతుంది. శ్రోతలు, నాలుకను గురించి సుదీర్ఘమైన పాఠం మనం నేర్చుకున్నాము. జ్ఞాన వివేకములు గల విశ్వాసి సాత్వికుడు, యోగ్యుడు. అతని విశ్వాసం వాచా విశ్వాసం మాత్రం కాదు, క్రియా విశ్వాసం కూడా. విశ్వాసి నాలుక జ్ఞానాన్ని మాట్లాడుతుంది. అట్టి జ్ఞానం అతని క్రియలలో కానవస్తుంది. మత్సరం, వివాదం హృదయంలో ఉండకూడదు. సత్యానికి విరుద్ధంగా నాలుక అబద్ధమాడకూడదు. మత్సరం, వివాదం అనే ఈ రెండు విశ్వాస ఫలాలు కావు. నాలుక మత్సరాన్ని, వివాదాన్ని వ్యక్తం చేస్తుందేమో పసికట్టి చూడు. అవివేకి అయిన విశ్వాసి నాలుక, వివేకి అయిన విశ్వాసి నాలుక, ఈ రెండిటి మధ్య ఎంతో భేదం ఉంది. ఈ నాలుక ప్రజలలో నిన్ను గురించి అపోహలు కలిగిస్తుంది. అసలు నీవు దేవుని బిడ్డవేనా? మరి నీ నాలుక పలుకులు ఇలా ఉన్నాయేమిటి అని అడుగుతారు. వారంలో 6 రోజులు చెడ్డ మాటలంటూ ఆదివారం నాడు భక్తి మాటలు ఏకరువు పెట్టేవాడు అవివేకి, అజ్ఞాని. వారమంతా అశ్లీలాలు, అసభ్యకరమైన పదజాలంతో హాస్యోక్తులు, సరసాలు మాట్లాడుతూ నేను సంఘంలో ఆదివారపు బడి నడుపుతున్నాను అనే విశ్వాసి ఎలాంటివాడు? యేసు ప్రేమను గురించిన పాటలు కూడా 6 డజను దాకా నీకు వచ్చు, బాగా పాడతావు. కాని ఏమి ప్రయోజనం? నీ నాలుక అటూ ఇటూ రెండు వైపులా 2 రకాలుగా మాట్లాడితే మత్సరం, వివాదం పుట్టుకొస్తాయి. సత్యానికి విరోధంగా మాట్లాడవద్దు. నీ నాలుక పదునైంది అని అతిశయమా? కాదు కాదు. అలాంటి నాలుకను బట్టి నువ్వు సిగ్గుపడాలి. అబద్ధాలాడే నాలుక ప్రభువును ఎరగదు, ఎరగనట్లే మాట్లాడుతుంది. మత్సరము, వివాదము దేవుని నుండి వచ్చినవి కావు. ఇవి భూసంబంధమైనవి, ప్రకృతి సంబంధమైనవి. ఇది దయ్యాల జ్ఞానం, దేవుని జ్ఞానం కాదు. తెలివి అంటుంది, నాకెంతో తెలుసు, అదే నా అతిశయం. జ్ఞానం అంటుంది, నాకు తెలిసింది చాలా తక్కువ, తెలుసుకోవలసింది ఎంతో ఉంది. మత్సరము, వివాదంతో మొదలై అది అల్లరికి, ప్రతి నీచ కార్యానికి నడిపిస్తుంది. దేవుడు అల్లరికి కర్త కాడు. లోకంలో చెలరేగే అల్లరికి కర్త సైతాను. అపవాది అనే సైతాను మనిషి నాలుకను వాడుకొని అల్లరిని సృష్టిస్తాడు. లౌకిక ప్రవృత్తి అంతా అల్లరే, అదంతా గందరగోళం. దీని వివరణ 4వ అధ్యాయంలో ఉంది. పైనుండి వచ్చే జ్ఞానం పవిత్రమైనది, కల్తీ లేని జ్ఞానం, స్వచ్ఛమైనది. ఇది దేవుని జ్ఞానం. దేవుని నుండే వస్తుంది. సమాధానకరమై, మృదువై, దేవుని వాక్యానికి, దేవుని చిత్తమునకు సులభంగా లోబడుతుంది. ఈ జ్ఞానం కనికరయుతమైనది, మంచి ఫలములతో నిండి ఉన్న జ్ఞానమిది. పక్షపాతమెరుగనిది, వేషధారణ లేనిది, నిరాడంబరమైనది. శ్రోతలు, లోకములోని దుష్టత్వం కేవలం మానవుడి నిర్వాకం కాదు, అందులో సైతాను హస్తమున్నది. అది పైనుండి కాదు, అధోలోకము నుండి, సైతాను నుండి వచ్చింది. వివాదము, మత్సరము ఉన్న చోట దేవుడుండడు.
ఇక్కడ యాకోబు నీతి ఫలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సమాధానానికి ముందు నీతి ఉండాలి. నీతి లేకుండా సమాధానం లేదు. కీర్తనలు 85 వచనం 10. కృపాసత్యములు కలుసుకున్నాయి, నీతి సమాధానములు ఒకదానినొకటి ముద్దు పెట్టుకున్నాయి. అయితే ఈ రోజున నీతి సమాధానములు ఎడముఖం పెడముఖం అన్నట్లు ఒకదానికొకటి దూరంగా ఉన్నాయి. అదే నేటి సార్వత్రిక సమస్య. యాకోబు పత్రికలోని మొదటి 3 అధ్యాయాలలో విశ్వాసమంటే ఏమిటో క్షుణ్ణంగా పరిశీలించటం జరిగింది. ఇది మానసిక విశ్వాసం కాదు, రక్షించే విశ్వాసం పనిచేస్తుంది. ఇది క్రియాశీలమైన విశ్వాసం. మన విశ్వాసం సరైందో కాదో రుజువుపరిచేందుకు దేవుడు పరీక్షిస్తాడు. అనేకమైన కష్టనష్టాలు రానిస్తాడు. శ్రమల బడిలో మన విశ్వాసానికి కఠిన పరీక్షలొస్తాయి. శ్రమల ద్వారా మనం ఆలిచిప్పల్లో ఆణిముత్యాలమవుతాము. స్వాతివాన చినుకు అందులో పడి మూసుకుపోతుంది, ముత్యం రూపొందుతుంది. సంఘర్షణ గతించిపోతుంది. దేవుడు మనకు చెడుగు చేయడు. దేవుడు వాక్యం ద్వారా మనలను పరీక్షిస్తాడు. మనుషుల వైఖరులు కూడా మనకు పరీక్షలుగా పరిణమించవచ్చు. సత్క్రియలు కూడా మనకు పరీక్షే. చిట్ట చివరి పరీక్ష నాలుక. విశ్వాసి జీవితంలో యథార్థ విశ్వాసమే గెలుస్తుంది. ప్రియ శ్రోతలు వింటున్నారా? జ్ఞానం అనుభవం ద్వారా వస్తుంది. కొత్తగా వచ్చిన విశ్వాసి వెంటనే బహిరంగ బోధలు చేయవచ్చా? మనం సిద్ధాంతాల చిలకలం కాము, పరిశుద్ధాత్మ పావురాలం. యాకోబు అసత్య జ్ఞానం ఎలా ఉంటుందో చూపుతున్నాడు. అలాగే సత్యజ్ఞానం ఎలాంటిదో వివరిస్తున్నాడు. పైకి జ్ఞానుల వలె కనపడాలని కొందరు బయలుదేరారు. వారిని దృష్టిలో ఉంచుకొని యాకోబు ఈ మాటలంటున్నాడు. తెలివిని ఊరిక కట్టెలు కొట్టే వ్యక్తికి పోల్చవచ్చు, కాని జ్ఞానం నేర్పరి అయిన వడ్రంగి. ఎన్నో గ్రంథాలు చదివి ఉండవచ్చు, గొప్ప పాండిత్యం కలిగిన వాడై అతిశయించవచ్చు, కాని అతడు అవివేకి, జ్ఞానము లేనివాడు. అన్నీ తెలిసిన మూర్ఖుడే అజ్ఞాని. అయితే జ్ఞాని తన తెలివిని సద్వినియోగపరచి ఇతరులకు గొప్ప మేలు చేస్తాడు. నిజమైన జ్ఞానం క్రీస్తునందలి విశ్వాసంతో పెనవేసుకొని పోయి ఉంటుంది. యోబు గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం, 2 తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం. యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమని, దుష్టత్వమును విడుచుటే వివేకమని దేవుడు నరులకు సెలవిచ్చాడు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము మనకు కలుగుతుంది. జ్ఞానికి దేవుని చిత్తమే శాసనం, దేవుని మహిమే ధ్యేయం, గమ్యం. దేవుడు లేకుండా బ్రతికే మనిషి మూర్ఖుడని బైబిలు నిష్కర్షగా చెబుతుంది. ఈ ప్రపంచమంతటిలోకి సైతానంతటి మూర్ఖుడు మరొకడు లేడు. క్రీస్తునందు జ్ఞాని అయిన వ్యక్తి జీవితమే గొప్ప సాక్ష్యం. అనుదిన జీవితంలో విశ్వాసి చర్యలు అతని జ్ఞాన వివేకములను ప్రచురపరుస్తాయి. మాటల్లో చేతల్లో దేవుని బిడ్డల జ్ఞానం వ్యక్తమవుతుంది. మాటల్లో చేతల్లో ఒకే రీతిగా ఉంటుంది. దేవజ్ఞానం చాలా గొప్పది. దేవుని బిడ్డల సాత్వికంలో ఈ జ్ఞానం ఉంది. వ్యక్తిగతంగా నీవు చేసే పనుల్లో, పరిస్థితులకు నీవు స్పందించే విధానంలో దేవుని జ్ఞానం వ్యక్తమవుతుంది. పరిశుద్ధత దేవుని జ్ఞానమే. దేవునికి చెందినవారు సాత్వికులై పరిశుద్ధ జీవితం ద్వారా ప్రభువును మహిమపరుస్తారు. వినయ విధేయతలు గలవారై శాంతి సమాధానాలలో తమ సహనశీలాన్ని కనపరుస్తారు. ఆత్మ విషయమై దీనులైన వారిలో గొప్ప ఆధ్యాత్మిక బలం ఉంటుంది. సాత్వికులకు చెడుగును ఎదిరించే నిరోధక శక్తి అలవడుతుంది. మోషే గొప్ప సాత్వికుడు, నిజం. తన స్వవిషయాలలో సాత్వికుడే గాని దేవుని విషయాలలో ఎంతో పౌరుషం గలవాడు. యేసు ప్రభువు సాత్వికుడు, దీనమనస్కుడు. ఆయనలో ఉన్న ధైర్యం, ఆత్మశక్తి మానవాతీతమైన లక్షణాలు. ఆయనలో కర్కశత్వం లేదు. ఎంతో మృదువైన మనస్సు ఆయనది. సాత్విక జ్ఞానానికి ఆయనే విశ్వాసులకు మాదిరి,
వరవడి. 1 పేతురు 2:22-23 వచనాలు. ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనపడలేదు. ఆయన దూషించబడి బదులు దూషించలేదు, శ్రమ పెట్టబడి బెదిరించక న్యాయముగా తీర్పు తీర్చే దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. ఆయన మహాసాత్వికుడు. మత్తయి సువార్త 27:12-14 వచనం వరకు. ప్రధాన యాజకులు, పెద్దలు ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరమేమీ ఇయ్యలేదు. కాబట్టి పిలాతు అన్నాడు, నీ మీద వీరెన్ని నేరములు మోపుతున్నారో నీవు వినలేదా? అయితే ఆయన ఒక్క మాటకైనా అతనికి ఉత్తరమివ్వలేదు. గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడ్డాడు. మత్సరము, వివాదము కలిగించే మాట ఏదీ ఆయన నోట వెలువడలేదు. కొందరి జ్ఞానం దయ్యముల జ్ఞానం వంటిదని యాకోబు చెబుతున్నాడు. వారిలో ఆసక్తి అంతా స్వార్థ కేంద్రితం. వారిలో చేదు వేరు ఏదో ఉంది. వారి హృదయాల నిండా మత్సరం ఉంది. విభేదాలు కల్పించే మాటలు, వివాదాలను రెచ్చగొట్టే మాటలు. ఇది పైనుండి వచ్చిన జ్ఞానం కాదు. వారు సత్యాన్ని కాదు, తమను తామే సమర్థించుకోవడానికి మాట్లాడతారు. సువార్త పక్షాన అప్పుడప్పుడు మనము వాదిస్తాము, కాని వివాదం కోసం కాదు. అందరితో పోట్లాడి తన మాట నెగ్గించుకోవాలనే పట్టుదలతో కాక, దేవుని మహిమార్థమై వాక్యమును ప్రకటించే ఉద్దేశ్యంతో సమాధానపూర్వకంగా మాట్లాడాలి. సిద్ధాంతాల కోసం లేదా వ్యక్తిగత మనస్పర్ధలను పురస్కరించుకొని మాట్లాడడం మంచిది కాదు. అందుకే యాకోబు భక్తుడు హెచ్చరిక చేస్తున్నాడు, సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఇట్టి అధోముఖమైన జ్ఞానం భూసంబంధమైనది. దేవుని జ్ఞానం పరలోక సంబంధమైనది, పైనుండి వచ్చేది. ప్రతి మంచి ఈవి పరసంబంధమైనది, జ్యోతిర్మయుడైన దేవుని నుండే వస్తుంది గాని ఈ కృత్రిమ జ్ఞానం కింది నుండి వస్తుంది. ఇహలోక విషయాలనే మనస్కరిస్తుంది. లౌకికం, లౌక్యం వారి మాటలలో ఉట్టిపడతాయి. ప్రకృతి సంబంధమైనది మానసిక జ్ఞానం, ఇది ఆధ్యాత్మికం కాదు. స్వయం కృషితో వారు సంపాదించిన తెలివితేటలు, శక్తియుక్తులు మానవుని భ్రష్ట స్వభావం చేత ప్రభావితమైన జ్ఞానమిది. వీరికి హృదయశుద్ధి లేదు, శరీరానుసారమైన మనస్సు గలవారు. మానవుని మనస్సు దేవుని ఆత్మకు వశమైతేనే కాని అది పవిత్రం కాదు. శరీర కార్యాలు వారి మాటల్లో, చేతల్లో స్పష్టంగా కానవస్తాయి. వారిది దయ్యాల తెలివి. దానికి మూలం సైతాను. మత్సరం హృదయంలో ఉంది గనుక నాలుక నరకపు చిచ్చును వెళ్లగక్కుతుంది. ఈ జ్ఞానం వల్ల మనిషి సగం మృగం, సగం దయ్యం అవుతాడు. ఇక్కడ శత్రుత్రయం మనకు కనిపిస్తోంది. ఇహలోక జ్ఞానం ఈ లోకంలోనిదే, ప్రకృతి సంబంధ జ్ఞానం శరీరంలోనిది, దయ్యపు జ్ఞానం సైతానుది. లోకం, శరీరం, సైతాను కలిసి ఉత్పత్తి చేసే జ్ఞానం ప్రమాదకరమైనది. అందుకే విశ్వాసులు ఎడతెగక ప్రార్థించాలి, ప్రభువా, శోధనలోకి రాకుండా దుష్టుడి నుండి మమ్ములను తప్పించు. శ్రోతలు గుర్తించండి, మత్సరము, వివాదము ఉన్న చోట అల్లరి, పలు విధాల నీచ కార్యాలు పెచ్చరిల్లుతాయి. కుటుంబాలలో, సంఘాలలో కూడా ఇలాంటి దుర్ఘటనలు అడపాదడపా సంభవిస్తూనే ఉన్నాయి. గోధుమల మధ్య సైతాను గురుగులు నాటుతాడు. ఇది సైతానీయమైన విషాముష్టి పంట. గుండె కోత, విషాదాంతము అయిన సాక్ష్యాలు ఎన్నో వింటున్నాము. మత్సరము, వివాదము మాని దేవుని పరిశుద్ధ జ్ఞానమును ఆశిద్దాము. ఈ దివ్య జ్ఞానము యొక్క పరాకాష్ఠ సాత్వికము, దీన మనస్సు. 17-18 వచనాలలో పైనుండి వచ్చే జ్ఞానం ఎలాంటిదో చూపబడింది. పైనుండి వచ్చే జ్ఞానం ముఖ్యంగా పరిశుద్ధం, శాంతికరం, మృదువైనది, అణకువగలది, జాలితో మంచి ఫలాలతో నిండినది. పక్షపాతము గాని,
కల్లా కపటముగాని లేనిది. సమాధానం చేకూర్చేవారు సమాధానంతో విత్తిన దానివల్ల నీతి న్యాయాలు ఫలిస్తాయి. ఇది పైనుండి వచ్చే జ్ఞానం. స్వయం సంస్కృతి కాదిది. ఇది అతీతమైనది, కృపాసహితమైనది. ఇది దేవుని వరం. ఇది శ్రేష్టమైనది, సంపూర్ణమైనది. ఈ జ్ఞానమందు 7 ముఖ్య లక్షణాలున్నాయి. 7 సంపూర్ణతను సూచించే అంకె. క్రైస్తవ సౌశీల్యమందు మేఘధనుస్సులాగా 7 రంగులున్నాయి. నీతి సూర్యుడైన యేసుక్రీస్తు యొక్క కిరణాలు క్రైస్తవ సౌశీల్యంలో ప్రసరిస్తాయి. 1. నిజమైన జ్ఞానం పవిత్రం, అనగా స్వచ్ఛమై కల్తీ లేని పరిశుద్ధ లక్షణం. పైనుండి వచ్చే ఈ పరిశుద్ధత దేవుని బిడ్డల ప్రత్యేకత. ఈ పరిశుద్ధత నీతిలో నుండి వచ్చింది. ఈ జ్ఞానం నిన్ను నీవు కాపాడుకోటానికి, లోకమాలిన్యము అంటకుండా జాగ్రత్త పడడానికి సహాయపడుతుంది. శారీరక భౌతిక కల్మషము నుండి నిన్ను నీవు ప్రత్యేకంగా ఉంచుకోవడానికి తోడ్పడుతుంది. క్రీస్తు రక్తశుద్ధి మనకు కావాలి. పరిశుద్ధాత్మ మనలో జీవిస్తూ మనకు పరిశుద్ధత అనుభూతి కలిగిస్తాడు. 2. సమాధానం. పరిశుద్ధత గలవారికి సమాధానం అలవడుతుంది. వివాదాల జోలికి పోకుండా శాంతి సమాధానాలను కోరే మనస్సు మనకు కలుగుతుంది. సాధుశీలం ప్రాప్తిస్తుంది. 3. మృదుత్వం. 4. అణకువ. 5. కనికరం. 6. పక్షపాతరహితం. 7. వేషధారణ లేనిది. 2 బిందువులను కలపాలంటే సరళ రేఖే సరైన దారి. యేసు సౌశీల్యం మన శీలాన్ని కలుసుకుంటోంది. భూసంబంధమైన జ్ఞానంలో కలవరం ఉంది. చివరికి అది ఎంత నీచానికైనా దిగిపోతుంది. అయితే పరలోక జ్ఞానం నీతిలో వేరూని ఉంటుంది. సమాధానంలో ఈ జ్ఞానం ఏపుగా ఎదుగుతుంది. విత్తనం అంటే దేవుని వాక్యమే. సమాధానపరిచేవారు ఆధ్యాత్మిక కర్షకులు. ఆశాభావంతో విత్తనాలు వేస్తాడు. నీతి ఫలిస్తుంది. నీతిమంతులకు నీతి ఫలం దక్కుతుంది. పరలోక జ్ఞానానికి పరలోకమే బహుమానం. ప్రియ శ్రోతలు, యేసు ప్రభువు కొండమీద చేసిన ప్రసంగంలో ధన్యతలు ఎంతో ముఖ్యమైనవి. ఎవరు ధన్యులు? ఆత్మ విషయమై దీనులు, దుఃఖితులు, సాత్వికులు, నీతి కోసమై ఆకలి దప్పులు గలవారు, కనికరము గలవారు, హృదయశుద్ధి గలవారు, సమాధానపరిచేవారు, నీతి నిమిత్తము హింసలనుభవించేవారు ధన్యులు. వీరు సంతోషిస్తారు, ఆనందిస్తారు. పరలోకమందు వీరి ఫలం అధికం. అపొస్తలుడైన పౌలు 1 కొరింథీ 13 ప్రేమ ప్రసంగం చేశాడు. ప్రేమ లేనివాడు వ్యర్థుడు. ప్రేమలో మత్సరం ఉండదు. ప్రేమ నిరాడంబరమైనది. ప్రేమ గర్వించదు, అసభ్యంగా ప్రవర్తించదు. ప్రేమ నిస్వార్థమైనది. ప్రేమ ఉపకారమే చేస్తుంది. ప్రేమ సత్యమందు ఆనందిస్తుంది. ప్రేమ శాశ్వతమైనది. ప్రేమ అన్నిటినీ కప్పివేస్తుంది. ఈ సత్యజ్ఞానం శ్రేష్టమైనది, ఆకర్షణీయమైనది. దేవుడే ఇట్టి జ్ఞానం మనకు దయచేయగలడు. యేసుక్రీస్తే మనకు సర్వతోముఖమైన సౌశీల్యానికి పరిపూర్ణమైన మాదిరి. శ్రోతలు, మరచిపోకండి. నిజమైన జ్ఞానమేదో, కృత్రిమమైన జ్ఞానమేదో తెలుసుకోండి. సత్యానికి విరుద్ధంగా అబద్ధం చెప్పకూడదు. క్రీస్తునందు మనం సోదరీ సోదరులం. సహోదరత్వమందు దేవుని ప్రేమ ప్రవర్తిల్లాలి. పైనుండి వచ్చిన జ్ఞానం పరలోక సంబంధమైనది. క్రింది జ్ఞానం నరకాగ్నికి సంబంధించినది. దానియేలు గ్రంథం 12 ఈ పాఠం ముగించగోరుతాము. బుద్ధిమంతులైతే ఆకాశమండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. నీతి మార్గముననుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుతారో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ,
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.